హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా, జ్యూసీగా ఉండే రవా స్వీట్ రెసిపీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక 1 లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ అనేది నార్మల్ మిల్క్ అంటే కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింద అడగంటుతాయండి పాలు. పాలను ఎక్కువసేపు పొంగించాల్సిన అవసరం లేదండి, ఒక పొంగు వస్తే చాలు. ఇప్పుడు ఇందులో రవ్వని ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన మొత్తం రవ్వ కూడా ఈ విధంగా కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. రవ్వ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడరు అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ యొక్క ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుందండి. అరకప్పు వరకు ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము. స్వీట్ కాస్త తక్కువగా ఇష్టపడే వాళ్ళు 1/2 కప్పు వేసుకున్నా సరిపోతుందండి. షుగర్ యాడ్ చేసుకున్నాక రవ్వ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. రవ్వ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారడానికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. రవ్వ చల్లారేలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలోకి 2 గ్లాసుల వరకు వాటరు, 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. సిరప్ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకుందాము. రవ్వ చల్లారిపోయింది. 2-3 నిమిషాల పాటు బాగా మెదుపుకొని దీన్ని డోలాగా చేసి పెట్టుకోవాలి. రవ్వని కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని షేప్ ఇలా ఒత్తుకోవాలండి. చేతులకి రవ్వ అతుకుతున్నట్టు అనిపించిందంటే కాస్త నెయ్యి రాసుకోండి చేతులకి. అదేవిధంగా మిగిలిన మొత్తం రవ్వ కూడా ఈ విధంగా కట్టెట్లాగా ఒత్తుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్లెట్లన్నీ ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ కట్లెట్లను నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కట్లెట్లు వేసుకున్నాక వెంటనే తిప్పొద్దండి, విరిగిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకు ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి. రెండో వైపుకి తిప్పుకున్నాక రవ్వ కట్లెట్ల యొక్క రంగు ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ కట్లెట్ల యొక్క కలరు ఇలాగే ఉండాలండి, మరి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. మిగిలిన కట్లెట్లన్నిటినీ కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కట్లెట్లన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాము. గోరువెచ్చని పాకంలోకి ఇప్పుడు ఈ కట్లెట్లన్నిటినీ వేసుకుందాము. ఈ కట్లెట్లని పాకంలో వేసుకున్నాక అరగంట సేపు నాననివ్వాలండి. 30 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 30 నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే రవా స్వీట్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.